సాక్షి విలేకరుపై దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలిది వెంకటరత్నం డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై అనేక చోట్ల పలు దాడులు జరుగుతున్నాయని జగ్గంపేట సీనియర్ రిపోర్టర్ అడబాల సుబ్రహ్మణ్యం తెలిపారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మోహన్ బాబు టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం జరిగిందన్నారు. కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరుపై దాడి చేయడం జరిగిందన్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మీడియా ప్రతినిధులకు అన్ని విధాల సహాయ సహకారాలు కల్పించాలని కోరారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో మీడియాపై అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్లిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి మీద దాడి చేశారు. కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్ళిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీడియా మిత్రులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షలు విధించవలసిందిగా, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ కల్పించవలసిందిగా పోలీసు శాఖ వారిని కూడా కోరుతున్నాం. మాట్లాడుతున్నామండి. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.